దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఒక లేఖన భాగం చదువుకుందాం. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి లేవియాకాండం 17వ అధ్యాయం ప్రారంభం నుండి కొన్ని వచనాలు నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. లేవియాకాండం 17వ అధ్యాయం ప్రారంభం నుండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చును, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇజ్రాయేలీలందరితోనూ ఇలాగు చెప్పుము. ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇజ్రాయేలీల కుటుంబంలో యెహోవా మందిరం ఎదుట యెహోవాకు అర్పణం అర్పించుటకు పూనుకున్నవాడు, అది ఎద్దే కానీ గొర్రెయే కానీ మేకయే కానీ, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు దాన్ని ముందు తేక పాళెంలో వధించెనను, పాళెమునకు వెలుపల వధించెను, ఆ మనుషుడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. వాడు రక్తము ఒలికించినవాడు. ఇజ్రాయేలీలు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేరట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకే తీసుకొని వచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుష్యుడు జనుల్లో నుండి కొట్టివేయబడవలను. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున వద్ద యెహోవా బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను. వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించున్నట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. ఈ మాటలు మన హృదయంలో ప్రతిష్ఠించబడినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ చేసుకునండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రేమపరలోకపు తండ్రి, మరి ఒకసారి మీ పాదాలు చెందుకొచ్చి ఉన్నాం. ఒక లేఖన భాగం చదువుకున్నాం. ఆ లేఖన సత్యం, సారాంశ సత్యం మేము ఎరుగునట్లు నన్ను మీ సెలవు చాటును మరుగుపరుచుకునండి. మీ మాటలు నా నోట ఉంచండి. మీ ఆత్మను నా తల మీద కొమ్మరించమని వేడుకుంటున్నాం. ఆ లేఖనాలు రాయడానికి ఆ భక్తుల మీద ఏ అభిషేకం మీరు ఇచ్చారో ఆ అభిషేకం నాకు అనుగ్రహించి మీ కార్యము మీ శైలిలో మీ స్థాయిలో నా యందు మా అందరి యందు జరిగించమని బ్రతిమలాడి వేడుకుంటూ అటు కృపను అనుగ్రహించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, 7 వారాల్లో మనము నేర్చుకుంటున్నటువంటి అంశము ఆరాధన. ఆరాధన భక్తుడు దేవుడిని కలుసుకోవడానికి ఉన్న 4 పద్ధతుల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. మొదటి వర్తమానం ఆరాధన అంటే ఏం నేర్చుకున్నాం? ఏమండి? సిలువను చూసి ధ్యానం చేయడం ద్వారా మనము ఆరాధన చేయగలుగుతాం అనే విషయాన్ని చెప్పారు. ఉదాహరణకు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుంది, దేవుని దగ్గర నుండి మనకి సమాధానం వస్తుంది. ఇది నిలువు గీత. ఎప్పుడైతే దేవుని యొద్ద నుండి మనకు సమాధానం వచ్చిందో మనలో నుండి దేవుడు చేసిన దైవ కార్యం బయటికి వెళుతుంది. అది అడ్డగీత, సిలువ. 40వ కీర్తన 3వ వచనాన్ని చూపించి ఆ లేఖనాన్ని చెప్పాను. రెండవ వర్తమానం ఆరాధకుడు కలిగి ఉండవలసిన మరి ఒక లక్షణం ఏం చెప్పాను? ప్రభు యొక్క శక్తిని గుర్తుపట్టాలి అని చెప్పాను. యేసు ప్రభు వారి యందు తండ్రి అయిన దేవుడు కనపరిచిన శక్తి,
అలాంటి శక్తిని మనం గుర్తుపట్టడం ద్వారా, దేవుని యొక్క శక్తిని మనం గుర్తుపట్టడం ద్వారా మనం ఆరాధకులుగా ఉంటామనే విషయాన్ని జ్ఞాపకం చేశాను. ఈరోజు మరి ఒక అంశాన్ని, ఆరాధకుడికి ఉండవలసిన ప్రాముఖ్యమైన మరి ఒక లక్షణాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు. ఇంచుమించు 78 మంది ప్రవక్తలు మనకి కనపడతారు. వీళ్ళందరూ ఎవరి పేరేం చెప్పండి, ఆదాము దగ్గర నుండి ప్రకటన గ్రంథం రాసిన యోహాను వరకు వీళ్ళందరిలో ఎవరు గొప్ప ఆరాధకుడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోషువ, ఏలియా, ఎలీషా, యెషయా, ఇర్మియా, దావీదు ఇత్యాది అనేక మంది భక్తులు ఉన్నారు కదా. వీళ్ళందరిలో ఎవరు గొప్ప ఆరాధకుడు? ఎవరు గొప్ప ఆరాధకుడు అంటే వీరందరిలో కల్లా గొప్ప ఆరాధకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎలా చెప్తున్నాం ఆయన గొప్ప ఆరాధకుడని? ఎలా చెప్తున్నాం అంటే ఒక ఆరాధకుడికి ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన లక్షణాలు ఆయనలో కనపడతాయి. 5 లక్షణాలు ఉంటాయి, ఈరోజు 3 చెప్తున్నాను. 3 ప్రాముఖ్యమైన లక్షణాలు ఆయనలో కనపడతాయి. వాటిలో మొట్టమొదటిది సబ్మిషన్, ఆయన తాను అప్పగించుకోవడం. రెండవదిగా ఆయన లోబడడం, ఒబీడియన్స్. మూడవది సాక్రిఫైస్, త్యాగం చేయడం, వెల చెల్లించడం. ఆయనను గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చూస్తే, ఆయన ఈ లోకంలోనికి రాక మునుపు ఆయన పలుకుతున్న మాటలు, ఇదిగో తండ్రి నీ చిత్తమును నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వస్తున్నాను, నువ్వు నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, అప్పగించుకున్నారు ఆయన. రెండవది ఆయన లోబడడం. ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చడానికి. అంటే ఆయన ఏమేమి ఆజ్ఞాపించాడో అవన్నీ చేయడం కొరకు. మూడవదిగా త్యాగము. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. విమోచన క్రయధనముగా తన్ను తాను అర్పించుకున్నారు అని 3 లేఖనాలు మనకు తెలియపరుస్తాయి. ఇవి 3 లక్షణాలు కలిగి ఉండడమే ఆరాధన. ఈ 3 లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు గొప్ప ఆరాధకులు అవుతారు. ఈ చిత్రాన్ని పాత నిబంధన గ్రంథంలో వ్రాయించారు. మనం చదివిన లేఖన భాగంలో ఈ పిక్చర్ కనపడుతుంది, ఈ ఛాయ కనపడుతుంది. మొట్టమొదటిగా 17వ అధ్యాయం ప్రారంభవచనం, మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీయులందరితోనూ ఇలాగు చెప్పు, ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇశ్రాయేలీయుల కుటుంబంలో యెహోవా మందిరం ఎదుట యెహోవాకు అర్పించుటకు పూనుకున్నవాడు, అది ఎద్దే కానీ గొర్రెయే కానీ మేకయే కానీ, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక, పాళెములో వధించినను పాళెము వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజల్లో నుండి ఎక్కడికి తీసుకురావాలి? పాళెములో వధించిన, పాళెము వెలుపట వధించిన వాని పేరు కొట్టేస్తారు. మరి ఎక్కడ వధించాలి? ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము యొద్దకు. ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము యొద్ద ఏమున్నది? బలిపీఠం ఉన్నది కదా. దీనిని గురించి ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం, తన నామమును స్థాపించుటకు
దేవుడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? ఆయన నామాన్ని స్థాపించుకొనుట కొరకు, నివాస స్థానముగా వెతికి అక్కడికే మీ యాత్ర చేయాలి. ఇది మొదటి విషయం, యాత్ర చేయాలి. రెండో విషయము 11వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును. అంటే భక్తులకు ఏ ఆజ్ఞలు ఆయన ఇచ్చారో ఆయన వెంబడించేవారికి, ఆయన ప్రజలకు ఆ ఆజ్ఞలన్నిటినీ, అనగా దహన బలులు, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మ్రొక్కుకను మీ శ్రేష్టమైన మ్రొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునికే మీరు. ఇది రెండో విషయం. మొదటిది మీ యాత్ర, రెండవది మీకు ఆజ్ఞాపించిన విషయాలు చేయడానికి. ఏమిటి ఆజ్ఞాపించిన విషయాలు అంటే దహన బలులు, మీ బలులు అంటే పాప క్షమాపణ నిమిత్తము, దశమ భాగాలు, ప్రతిష్ఠితములు, మీరు చేయ నైవేద్యములు, మీరు యెహోవా మ్రొక్కుకొని మీ శ్రేష్టమైన మ్రొక్కుబడులు, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి ఇవ్వాలి. మూడో విషయము, ఇదే విషయాన్ని ఇంకొక కోణంలో చెప్తున్నాడు. ఇదే అధ్యాయం 26వ వచనం, నియమింపబడిన ప్రతిష్ఠితములు. అక్కడేమో ప్రతిష్ఠించబడినటువంటి విషయాలు, ఇక్కడ నియమించబడిన ప్రతిష్ఠితములను, మ్రొక్కుబళ్లను మాత్రము యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు నీవు తీసుకొని పోవాలి. ఇది అర్థం కావాలంటే సంఖ్యాకాండము 5వ అధ్యాయం 9వ వచనం. యాజకుని మగును, యాజకుల కొరకు ఇవ్వబడేటువంటి 18వ వచనం చూడండి. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆశ్రయంలో పెట్టి కదా. అంటే యాజకుడు వారు తెచ్చిన బలులు అర్పించాలన్నా, వారికి తీర్పు, తప్పు చేసిన వాళ్ళని సరిచేసి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చాలి అన్నా, నిలబెట్టి ముసుగు తీసి రోష విషయమైన నైవేద్యం ఇవ్వడం ద్వారా కదా. ఇక్కడ సందర్భం ఏమిటి? ఒక స్త్రీని పురుషుడు అనుమానించినప్పుడు ఆమెను యాజకుని దగ్గరికి తీసుకువెళ్ళాలి. యాజకుని దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన రోష విషయమైన నైవేద్యం ఇస్తారు. ఆ నైవేద్యం త్రాగినప్పుడు ఆవిడ తప్పు చేసిన వ్యక్తి అయితే నడుము క్రింద భాగం అంతా చచ్చుపడిపోతారు. ఒకవేళ తప్పు చేయకపోతే ఆవిడ ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాంటి పరీక్షలు, తీర్పు తీర్చేటువంటి విషయాలు ఇవన్నీ మందిరంలో జరగాలి. ఇవి నియమించబడిన ప్రతిష్ఠితాలు. కాబట్టి నువ్వు యాత్ర చేసినా, ఆజ్ఞలు పాటించినా, నియమించిన ప్రతిష్ఠితాలు ఏవి దేవునికి అర్పించాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? మందిర ద్వారం దగ్గరికి వెళ్ళాలి. అంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి? పాత నిబంధన కదా అది. క్రొత్త నిబంధనలో మనకి మందిరం లేదు కదా. ఆ ప్రశ్న మనకి ఎదురవుతుంది. ఇది మొదటి విషయం. మనసును పెట్టండి, తర్వాత సమాధానం చెప్తాను. మళ్ళీ వెనక్కి రండి. లేవియాకాండం 17వ అధ్యాయం 5వ వచనం. బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేరట యాజకుని యొద్దకు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకే తీసుకొని వచ్చి సమాధాన బలిగా అర్పించున్నట్లు ఆ మనుషుడు జనుల్లో నుండి కొట్టివేయబడు. బయట అర్పిస్తే జనుల్లో నుండి కొట్టివేయాలి. కాబట్టి మరలా చెప్తున్నాడు, ద్వారం దగ్గరికి తీసుకురావాలి. ద్వారం దగ్గర ఏముంది? బలిపీఠం ఉన్నది. బలిపీఠం ఉన్నది. ఇక్కడ మనకి ఇంకొక డౌట్ వస్తుంది. ఈ బలి అంతా కూడా ఎవరిని సూచిస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన శిలువ యజ్ఞాన్ని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. త్యాగము, విమోచన క్రయధనముగా ఆయన అర్పించబడ్డారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేటప్పటికి మనకి దేవాలయం లేదు, మందిరం లేదు.
బలిపీఠం లేదు, ఏ ఉపకరణాలు లేవు. మరి మనం ఎక్కడికి తీసుకువెళ్ళాలి? అవునా, మనం ఎక్కడికి తీసుకువెళ్ళాలి? వీటన్నిటి నిమిత్తము క్రీస్తే బలిగా అర్పించబడ్డాడు. కొలసీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవత్వం యొక్క సర్వసంపూర్ణత ఆయన ఎందుకు నివసిస్తాం. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? దేవాలయం యొక్క బలిపీఠం దగ్గరికి, ద్వారం దగ్గరికి ఎందుకు వచ్చారు? దేవుని యొద్ద నుండి క్షమాపణ పొందడానికి. అది ఎలా జరుగుతుందో మరల వెనక్కి రండి. లేవియకాండం 17వ అధ్యాయం 6వ వచనం. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్ష గుడారం ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహించాలి. ఎందుకు దహించాలి? ఎందుకు దహించాలి? అవునా, 3వ అధ్యాయం 2వ వచనం లేవియకాండం. ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమున దానిని వధించాలి. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని ప్రోక్షించాలి. ఎందుకు? 11వ వచనం. యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలెను, అది యెహోవాకు హోమ రూపమైన. అదే మాట ఇంకొక అనుభవంతో చెప్తున్నాడు. 16వ వచనం. యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలెను, క్రొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గల హోమ రూపమైన ఆహారము, మీరు క్రొవ్వునైన రక్తమునైన తినకూడదని చెప్పాడు. అది హోమరూపమైన ఆహారాన్ని ఆయన స్వీకరిస్తే మనకేం జరుగుతుంది? అవునా, ఒక బలి పశువుని తీసుకొచ్చాడు ఒక మనిషి. యాజకుడు అతని తల మీద చేయిబెట్టి ప్రార్థన చేసి ఆ చేతుల రెండు తీసుకువెళ్ళి బలి పశువు మీద పెట్టాడు. ఆ తర్వాత బలి పశువును వధించాడు. ఇది కదా ఆ బలి ఎలాగో అర్పించాలో ఇక్కడ చెప్పాడు. అది ఆయన చెప్పిన విధంగా అర్పించినప్పుడు అది హోమరూపమైనటువంటి సువాసన కలిగిన ఆహారం ప్రభుకి. ఆ ఆహారాన్ని ఆయన స్వీకరిస్తే ఏం జరుగుతుంది? 4వ అధ్యాయం 31వ వచనం. తీయవలను, యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠము మీద దాన్ని దహింపవలెను, అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ. ఆయనకేమో ఇంపైన సువాసన కలిగిన హోమము, సువాసన కలిగిన ఆహారం దేవునికి. ఎప్పుడైతే ఆయన దానిని బట్టి ఆగ్రాణించాడో, దాన్ని బట్టి ఆనందించాడో, ఆస్వాదించి, అప్పుడు ఈ భక్తునికి క్షమాపణ కలుగుతుంది. అవునా? అర్థం కాలేదు, మరలా చెప్తాను. క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక భక్తుడు ఎవరిని ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి, ఈ లేవియకాండం 17వ అధ్యాయము 1 నుండి 7 వచనాల్లో ఉన్న సన్నివేశము క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం నుండి 24 వరకు ఉన్న లేఖన భాగంలో చెప్పారు ఆయన. అక్కడ సుకారాను ఊరికి చెందిన సమరయ స్త్రీ ఉన్నారు. యేసుప్రభు వారు తన శిష్యులకు ప్రార్థన నేర్పారు. ఈవిడికి ఆరాధన గురించి చెప్పారు. ఆ ఆరాధన ఎక్కడ చేయాలో ఆవిడ చెప్పింది. గెరిజిము కొండ మీద మేము చేశాము, మీరైతే యెరూషలేము పర్వతం మీద చేశారు. ఎవరికి చేయాలో ఆవిడ చెప్పాల. అది ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకి చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆవిడ యథార్థతను బట్టి, ఆవిడ ఆసక్తిని బట్టి కదా. నీ పెనిమిటిని పిలుచుకురమ్మంటే నాకు పెనిమిట్ లేడు అని చెప్పారు. నిజమే నువ్వు చెప్పింది. ఇప్పుడు ఉన్నవాడు కూడా పెనిమిట్ కాడు, ఇంతకుముందు నా 5గురు కూడా నీకు పెనిమిట్లు కారు అని చెప్పి, ఆ తర్వాత ఆయన ఆరాధన గురించి చెప్పాడు. ఆవిడికి జీవజలములు ఇచ్చాడు. ఆ ఆరాధన గురించి చెప్తూ ఆయన 24వ వచనంలో ఏమన్నారు? దేవునిని ఆరాధించువారు దేవుడు ఆత్మ గనక. చదవండి 24.
ఆరాధించాలి. ఆరాధించేవాడు ఎలా ఉండాలి అనేది ఇంకొక అంశం. ఆరాధించేవాడు ఎలా ఉండాలి, ఆరాధకుడు ఉండవలసిన లక్షణాలు ఏమిటి? మన రోల్ మోడల్ ఫస్ట్లోనే చెప్పుకున్నాం. ఏమిటది? అతడు అంగీకరించబడిన వాడై ఉండాలి. 2, అతడు లోబడిన వాడై ఉండాలి. అతడు వెల చెల్లించేవాడై ఉండాలి. ఊర కూర్చొని, దేవా నువ్వు సర్వశక్తిమంతుడు గనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను, నువ్వు సర్వజ్ఞుడు గనుక, సర్వవ్యాపి గనుక, రక్షకుడు గనుక, యెహోవా రఫా గనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నానంటే అది స్తుతియాగం అవుతుంది. అది ఆరాధన కాదు. స్తుతియాగం వేరు, ఆరాధన వేరు. స్తుతియాగము దేవుడు ఏమై ఉన్నాడో అది ఆయనకి చెప్పి ఆయన కనపరచడం. ఆరాధన అనేటువంటిది ఒక అభ్యాసం కాదు, అది ఒక అనుభవం. అది ఒక అనుభవం. ఆ అనుభవాన్ని ఇక్కడ లేవియకాండం 17వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎవరైనా ఆరాధన చేయాలంటే, బలి అర్పించాలి అంటే పాళెములో కానీ పాళెం వెలుపట కానీ వద్దు, మందిరం యొక్క ద్వారం దగ్గరకు తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు అక్కడ యాజకుడు ఉంటాడు, బలిపీఠం ఉంటుంది. యాజకుడు ఆ బలి పశువును వధిస్తాడు. ఎలా వధిస్తాడు? ఇతను తల మీద పాపాలను తీసి అతని మీద, అంటే ఆ వచ్చినటువంటి విశ్వాసి కొంత వెల చెల్లిస్తున్నాడు. పొటేలునో మేకనో కోడెనో దేన్నో తీసుకొచ్చి కొంత వెల చెల్లిస్తున్నాడు. ఎలా చెల్లిస్తున్నాడు? ఆయనకి ఇచ్చిన ఆజ్ఞను బట్టి విధేయత చూపించి ఆజ్ఞను చెల్లించాలి అంటే, ఆజ్ఞను నెరవేర్చాలి అంటే అతడు ఇజ్రాయేలీయుడై ఉండాలి. అంటే దేవునితో నిబంధన చేసుకున్నవాడై ఉండాలి, సున్నతి చేయించుకున్నవాడై ఉండాలి, బలి అర్పణతో నిబంధన చేసుకున్నవాడై ఉండాలి. కృత నిబంధన గ్రంథానికి వచ్చేటప్పటికి ఒక ఆరాధకుడు దేవుణ్ణి ఆరాధించాలి అంటే అతడు దేవునితో నిబంధన చేసుకున్నవాడై ఉండాలి. 2, తన కొరకైన దేవుడిచ్చినటువంటి దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించిన వాడై ఉండాలి. 3వదిగా ఆ ఆజ్ఞలకు విధేయత చూపిస్తూ తను వెల చెల్లించేవాడు, అప్పగింపబడిన పని కొరకు తను ఖర్చు పెట్టేవాడై ఉండాలి. అది సమయము, డబ్బు, తలాంతలు తనేం కలిగి ఉన్నాడో, దేవుడు ఏది ఆశించాడో అవి ఖర్చు పెట్టేవాడై ఉండాలి. అది పాళెము వెలుపట, పాళెములో వద్దన్నాడు, ద్వారం దగ్గరికి తీసుకురమ్మన్నాడు. అక్కడ యాజకుడు ఈ పని చేయాలి అన్నాడు. ఇది పాత నిబంధన గ్రంథంలో మనకు కనపడే ఛాయ. మరి యేసు ప్రభువు వారు ఎక్కడ చనిపోయారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు యందు సర్వసంపూర్ణత నివసిస్తుందనే మాట నిజమే, కానీ పాళెము వెలుపట బలి ఇవ్వకూడదు కదా. యేసు ఎక్కడ చనిపోయారు? 13:12. పదకొండు. శిబిరం వెలుపట కళేబరాలు దహించాలి కావున అని చెబుతూ యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందాడు. మందిరం ఎక్కడుంది? ఊర్లో ఉంది. ఆయన శ్రమ పొందింది, మరణించింది ఎక్కడ? గవిని వెలుపల. గవిని వెలుపల ఎందుకు ఆయన శ్రమ పొందాడు? గవిని వెలుపల అంటే పాళెము వెలుపల శ్రమ పొందితే, చనిపోతే అతని పేరు కొట్టివేయాలి కదా. ఇప్పుడు యేసు పేరు కొట్టివేయాలి కదా లెక్కన. మాట అర్థమైందండి? కొట్టివేయాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఆ పై వచనంలోనే దాని గురించి చెప్పాడు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరములు శిబిరము వెలుపట. కళేబరము బాడీ ఎక్కడ ఉండాలి? శిబిరం వెలుపట దహించబడాలి. ఆ రక్తం ఎక్కడికి రావాలి? బలిపీఠం దగ్గరికి రావడం. యేసు రక్తము కార్చడం ద్వారా అక్కడ ఏం జరిగింది? మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనం 51 50లో యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగను.
ఆయన అక్కడ చనిపోయాడు, అక్కడ శ్రమ పెట్టబడ్డాడు, మహింపరచబడ్డాడు. ఇక్కడ దేవాలయంలో తెర చింపబడింది. ఆ తెర ఈ ప్రజలు దేవుణ్ణి కలుసుకోవడానికి అడ్డుగా ఉంది. దేవుణ్ణి కలుసుకోవడానికి ఎక్కడ కలుసుకుంటానన్నాడు? లేవియకాండం అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం మీద నేను మిమ్మల్ని కలుసుకుంటాను. కరుణాపీఠం దగ్గరికి ఎవరు వెళ్ళాలి? ప్రధాన యాజకుడే, దేవుడు చెప్పినప్పుడే వెళ్ళాలి కదా. కాబట్టి ప్రజలందరూ కలుసుకోవడానికి అవకాశము లేదు. కాబట్టి అడ్డుగా ఉన్న తెర అది ఏమిటో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనంలో చెప్పాడు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు మనకు ప్రవేశించటకు మనకు ధైర్యము కలిగింది. మనకు ధైర్యం కలిగింది. శిబిరం వెలుపట కళేబరం దహించబడాలి. ఆయన రక్తము మందిరంలో ప్రోక్షించబడాలి. ఆ రక్తం ప్రోక్షించబడడాన్ని బట్టి ఆయన రక్తాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? పరలోకంలోని తండ్రి వద్దకు వెళ్ళి అక్కడ దేవాలయంలో బలిపీఠం మీద ప్రోక్షించారు. కాబట్టి ఇక్కడ భూమి మీద ఏం జరిగింది? ఏ తెర అయితే దేవుని దగ్గరకు ప్రజలను వెళ్ళనీయకుండా ఆటంకపరిచిందో ఆ తెర ఆయన శరీరం. ఆ శరీరం అనే తెర పైనుండి క్రిందకు చినిగిపోయింది. కాబట్టి మనమందరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనందరం ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఆయన ఆరాధించుడు కొరకు వెళ్ళాలి అంటే నియమాలు ఏమిటి? మొదట ఆయనతో నిబంధన చేసుకోవాలి. రెండవది ఆయన ఆజ్ఞలు పాటించాలి. మూడవదిగా దాని కొరకు వెల చెల్లించాలి. నీ కొరకు ఏ పరిచర్య అప్పగించాడో, నీ కొరకైనా ఆయన సంకల్పం ఏమిటో, ఎక్కడ వెల చెల్లించేది ఎక్కడ? అవునా? వెల చెల్లించేది ఎక్కడ? మళ్ళీ వెనక్కి రండి. 17వ అధ్యాయము లేవియాకాండం 6వ వచనం. బలిపీఠం అవునా అన్నాడుగా. దానికి క్రిందకి చదవండి, 7వ వచనం చదవండి. తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. అవును కదా. ఆ ద్వారం ద్వారానే రావాలి. 10వ అధ్యాయం యోహాను సువార్త 9వ వచనంలో చెప్తాడు. 14వ అధ్యాయము 6వ వచనం, నేనే మార్గము జీవము సత్యమే, తండ్రి వద్దకు ఎవడైనా నా ద్వారా రావాలి అన్నాడు. ఇప్పుడు మనం ఎలాగూ ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం? 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 19వ వచనం. పాత నిబంధనలో ఏవైతే ఉన్నాయో అవి మీకు క్రొత్త నిబంధనలో చూపిస్తున్నాను. ఒక ఆరాధకునికి ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన లక్షణాలు పరిచయం చేస్తాయి. 1, ఆయన చేత అంగీకరించబడాలి. 2, ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారికి ఉండాలి. 3వది, ఆయన మన కొరకు ఏవైతే నియమించాడో, ప్రతిష్ఠించాడో ఆ నియమించిన వాటిని నెరవేర్చడానికి మనము త్యాగం చేసేవారుగా, వెల చెల్లించేవారుగా ఉండాలి. ఆ వెల చెల్లించకపోతే చెల్లించిన వారి గురించి ఇక్కడ చెప్తున్నాడు 19వ వచనం. ఇక నేను చెప్పున్నదేమి? విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహంలో ఏమైనాను ఉన్నదని చెప్పేదనా? లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నాడు. మీరు దయ్యములో పాలివారగుట నాకు ఇష్టం లేదు అని ఏం చెప్పాడు? మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరారు. ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోనూ కూడా పాలు పొందనేరు. ఇప్పుడు దయ్యముల బల్ల అంటే ఏమిటి? అక్కడేం చెప్పాడు? ఏ బలి అంగీకరించబడుద్దని చెప్పాడు? ద్వారం ఎదుగు బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చి
ఏది అంగీకరించబడదని చెప్పాడు? పాళెములో పాళెం వెలుపట. ఇప్పుడు దేవుని సన్నిధిలో క్రీస్తు బలిపీఠాన్ని ఆశ్రయించినప్పుడు మనం ఆయన ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి. గనుక ఆత్మతో ఆరాధించేవాడు ఆత్మతో ఆరాధించకుండా తన మనసులో తన హృదయంలో ఏవైనా విగ్రహాలు చేసుకొని ఉంటే, అంటే దేవుని కంటే అధికంగా దేనినైనా ప్రేమిస్తే అది వానికి విగ్రహం అవుతుంది. ఆ విగ్రహాన్ని పెట్టుకొని ప్రభు బలలో పాల్గొంటే వాడి పేరు కొట్టివేయబడుతుంది. దేవుడు ఏది వద్దు అని చెప్పాడో వాటన్నిటిని విడిచిపెట్టడం, అది వెల చెల్లించడం. ఇక బలలో ఎలా పాల్గొనాలో 11వ అధ్యాయం 23 నుండి 31 వరకు ఉంది. మనం ప్రతినిత్యం చదువుతాం. ఆనాడు అక్షరార్థంగా పొట్టేళ్ళునో మేకనో తీసుకువెళ్ళి బలి అర్పించారు. అక్కడ యాజకుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడుగా ఆయనే కృపాసింహాసనం మీద కూర్చొని ప్రతి ఆదివారం మనల్ని ప్రభు బలలో పాల్గొనడానికి మనకు అవకాశం ఇస్తున్నాడు. ఆ బలలో పాల్గొనేటప్పుడు నువ్వు అర్పించే బలి ఏమిటి? ఆయనకి ఇష్టమైన బలి 57వ కీర్తన 17వ వచనం, విరిగి నలిగిన మనసు. ఆ మనసును విరగొట్టుకొని ఆయనకు ప్రీతికరమైన విధంగా నువ్వు లోబడి ఆయన ఆజ్ఞలను నెరవేర్చవచ్చు. గత బలలో చేవేసిన టైం నుండి ఈ సమయం వరకు ఏ విషయంలో తప్పిపోయే వాటిని ఒప్పుకొని క్షమాపణ పొంది, ఒకవేళ ఫెయిల్ అయితే వాటిని ఒప్పుకొని క్షమాపణ పొంది సరి చేసుకొని ఆయనతో సమాధానపడి ఇంకెన్నడూ చేయనని తీర్మానం చేస్తే అప్పుడు నీ బలి. అక్కడ నువ్వు విధేయతను చూస్తున్నాడు, నీ విధేయతను ఆయన చూస్తున్నాడు. ఆ తర్వాత ఇంకెన్నడూ చెయ్యను అని వాటిని విడిచిపెడుతున్నావు కదా, అది వెల చెల్లించడం. ఒకవేళ అలాంటి పని ఏదైనా చేస్తే నీకు లాభం వస్తుందేమో, నీకు మేలు కలుగుతుందేమో, నీకు కీర్తి కలుగుతుందేమో. నాకు కలగకపోయిన పర్వాలా, నేను దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తాను. ఈ 3 పనులు చేసినవాడు ఆరాధకుడు. ఆరాధన అంటే అది ప్రాక్టీస్ చేసేది కాదు. ఆరాధన అంటే అభ్యాసం చేసేది కాదు. ఆరాధన అంటే అది మన జీవితపు అనుభవం. బలి అర్పణతో నిబంధన చేసుకున్న అనుభవం ఉన్న మనము ఆయన ఆజ్ఞలు నెరవేరుస్తున్నామా లేదా అనేది పరిశీలించుకుంటూ, ఆయన ఆజ్ఞలు నెరవేరుస్తున్నామా లేదా అనే విషయాన్ని పరిశీలించుకుంటూ, ఎక్కడైతే మనం ఫెయిల్ అవుతున్నామో ఆ ఫెయిల్ అయిన వాటిని ఒప్పుకొని క్షమాపణ పొంది విడిచిపెడతాను అని వెల చెల్లించి ఇంకెప్పుడు వాటి జోలి పోకుండా ఉండడం, ఆయనను ఆరాధించడం. ఆ ఆరాధన ఆయనకు ప్రీతికరం. దీన్ని ఇంకొక కోణంలో చెప్తాను. ఆరాధన నీతికి సంబంధించిన, అంటే అర్థం ఏమిటి అంటే, ఏ వ్యక్తి హృదయం అయితే దేవుని హృదయంతో పెనవేసుకుంటుందో, ఏ వ్యక్తి హృదయం అయితే దేవుని హృదయంతో పెనవేసుకుంటుందో, లేదు ఇంకొక మాట అక్కడే రాసుకోవచ్చు బ్రాకెట్లో, ఆయన నీతితో ముడివేయబడుతుందో, ఆ వ్యక్తి చేసేది ఆరాధన. ఆయన హృదయంలో ఉన్న ఆలోచనలు మనం వింటూ దానికి లోబడకుండా మన ఇష్టాలని నెరవేర్చుకుంటూ నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అంటే అది ఆరాధన కాదు. అది ఆరాధన కాదు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఆజ్ఞలు మనం దేవుని మందిరంలో ఉన్నప్పుడే నెరవేర్చాలా, లేకుంటే నిత్యము మనం సజీవంగా ఉన్న ప్రతి క్షణం నెరవేర్చాలా? నెరవేర్చాలి. అది మనం లోబడి. ఆ తర్వాత ఏ విషయాల్లో మనం ఫెయిల్ అవుతున్నామో, ఎందుకు ఫెయిల్ అవుతున్నామో విచారించుకొని అది మనకు లాభకరమైన, మేలుకరమైన, ఘనత తెచ్చేదైనా అది దేవునికి ఆమోదయోగ్యం కాదు అని అన్నప్పుడు దాన్ని నష్టపోవడానికి ఇష్టపడడమే దేవుణ్ణి ఆరాధించి. ఈ వారం మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే, ఒక ఆరాధకునికి ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన లక్షణాలు. ఏమిటి ఆరాధకునికి ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన లక్షణాలు? మొదటి విషయం సమాధానపడాలి. రెండవది విధేయత, సబ్మిషన్, లోబడడం. మూడవది వెల చెల్లించాలి. వెల చెల్లించని ఆరాధన, ఆయన కొరకు ఇదిగో నేను నష్టపోయాను అని చెప్పనటువంటి ఆరాధన, అది ఆరాధనే కాదు. అది ఆరాధనే కాదు. ఖచ్చితంగా నువ్వు వెల చెల్లించాలి. వెల చెల్లించాలి కదా.
ఈ మాట మీరు మనసును పెట్టండి. ఈ అనుభవాన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇది నిత్యము మన బ్రతుకు కాలమంతా మనం చేయాల్సి. ఇక్కడ ఇంకొక కోణం చెప్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. ఏం జరుగుతుంది? దేవుని దగ్గర నుండి ఏదో తీసుకుంటున్నాం. నాకు ఇది కావాలి, నువ్వు ఇలాగూ చెయ్యి. అవునా? స్తుతిస్తున్నాం. ఏం జరుగుతుంది? స్తుతించడం ద్వారా ఆయన సంతోషపడి మనకేదో ఇస్తున్నారు. అవునా? కృతజ్ఞతాస్తుతి. ఆయన మేలు చేస్తున్నాడు, మేలుకి థ్యాంక్స్ చెప్తున్నాం. అప్పుడు కూడా ఆయన దగ్గర నుండి మనం ఏదో పొందుకుంటున్నాం. ఈ మూడిట్లో దేవుని దగ్గర నుండి మనం పొందుకుంటున్నాం. కానీ ఆరాధనలో మనం దేవుని దగ్గర నుండి ఏమీ పొందుకోవట్లా, మనం దేవునికి ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం చేద్దామా? ఏమిటి దేవునికి ఇవ్వడము? ఆయనతో సమాధానపడి, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిస్తూ, ఆయన చిత్తం కాడిని వాటిని విడిచిపెట్టడానికి మనం సమస్తాన్ని నష్టంగా పెట్టగా ఎంచుకోవడం ద్వారా భూమి మీద దేవుడు చేస్తున్న దైవ కార్యంలో మన పార్టిసిపేషన్ ఏమైతే ఉందో దాన్ని నెరవేరుస్తున్నాం. అది అప్పుడు మనం దేవునికి ఇచ్చినట్టు, దేవుని దగ్గర నుండి పొందుకున్నట్టు కాదు. అది నువ్వు దేవునికి ఇవ్వగలిగింది ఆరాధనలో మాత్రమే. మిగిలిన మూడిట్లో దేవుని దగ్గర నుండి నువ్వు పొందుకుంటున్నావు, ఇక్కడ నువ్వు దేవునికి ఇస్తున్నావు. కాబట్టి ఆరాధన ఆయనకి ఇష్టము, మనోహరము అయినటువంటి ఆహారం అది కదా. ఆయనకి ఇంపైన సువాసన కలిగిన హోమము అయిన ఆహారం. ఆయన స్వీకరిస్తున్నాడు. ఎక్కడి నుండి స్వీకరిస్తున్నాడు? భూమి మీద ఎవరైతే ఆరాధిస్తున్నారో వారి దగ్గర నుండి ఆహారాన్ని స్వీకరిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ ఆరాధనను స్వీకరించాడో అప్పుడు ఏం జరుగుతుంది? ఇందాక చదివాం 4:31 లేవియకాండంలో ఏం చదివాం? ఆ వ్యక్తి క్షమించబడ్డాడు. అవునా? జ్ఞాపకమైనా మళ్ళీ చెప్తారా? క్షమించబడ్డాడు. ఇది ప్రక్రియ. ఒక ఆరాధకుడే సంపూర్ణుడు కాగలడు. ఒక ఆరాధకుడే సంపూర్ణ స్థితి పొందగలడు. ఆరాధన లేకుండా నేను స్తుతియాగం చేశాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను, ప్రార్థన చేశాను, వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు ప్రార్థన చేశాను, అవన్నీ దేవుని దగ్గర నుండి పొందుకునేటువంటి విషయాలు. ఇది ఏ ఫలము ఆశించకుండా దేవుడు మన కొరకు ఏ విషయాలు నియమించాడో ఆ విషయాలు నెరవేర్చడం. మన సమయాన్ని, మన డబ్బును, మన తలాంతులను, మన సామర్థ్యాలను దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడో, మనకిచ్చిన సహకారాన్ని, మనకిచ్చిన కుటుంబాన్ని ఆయనకి సంతోషంగా అర్పించడం. ఇది ఆరాధన. అలాంటి ఆరాధన చేద్దాం. తద్వారా కలుగు ఆశీర్వాదం. అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి, అవి కూడా దేవుని చిత్తమైతే ధ్యానం చేద్దాం. కాబట్టి 3వ వర్తమానంలో మనం ధ్యానం చేసినటువంటి అంశము, ఒక ఆరాధకుడికి ఉండవలసిన ప్రాముఖ్యమైన 3 లక్షణాలు. అతడు దేవునితో నిబంధన చేసుకున్నవాడు అంటే ఆ మాటకి అర్థం దేవుని హృదయము తన హృదయము ఒకటై ఉండాలి, లేదు దేవుని నీతితో ఇతని నీతి పెనవేసుకొని ఉండాలి. రెండవది ఆజ్ఞలకు విధేయత చూపించి లోబడేటువంటి అనుభవం కలిగి ఉండాలి. మూడవదిగా దాని కొరకు వెల చెల్లించేవాడిగా ఉండాలి. ఈ 3 చేసినప్పుడు దానిని దేవునికి ప్రీతికరమైన ఆహారంగా, హోమంగా ఆయన స్వీకరిస్తాడు. దాని పేరు ఆరాధన. అలాంటి ఆరాధనను ఆయన స్వీకరిస్తాడు. ఆ ఆరాధన పేరు ఆత్మతో ఆరాధించడం. ఆనాడు అక్షరార్థంగా కోడెలు, పశువులు, జంతువులు ఉన్నాయి, యాజకుడు ఉన్నాడు, మందిరం ఉంది, బలిపీఠం ఉంది, అవన్నీ కనపడతాయి. ఇప్పుడు అవేమీ కనపడదు. దేవుడు ఆత్మ. ఆయన ఆత్మరూపిగా ఇక్కడ ఉంటాడు. కృపాసింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. మనం ఆయన దగ్గరికి వెళతాం, ఆయన చూస్తాం, ఆయన ఆజ్ఞలను చూస్తాం, ఆయన వాక్యం ద్వారా ఆయన చూస్తాం. ఆయన చెప్పిన విషయాలు మనం చేశామా లేదని పరిశీలించుకుంటాం. చేసినప్పుడు కలిగేటువంటి ఫలితాలను బట్టి మనం ఆనందిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాం. ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు పౌలు భక్తుడు చెప్పినట్టు సమస్తాన్ని నష్టంగా పెట్టగా ఎంచుకుంటాం. అప్పుడు చెప్తాం, చివరికి ఏమని? గురి యొద్దకు పరిగెత్తాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని అప్పుడు చెప్పగలుగుతాం. అటు ధన్యత ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబమునకు చేరికూడి ఉన్న మనకందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మనం వెనుకళ్ళ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన